నమస్కారం అండి. నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలి మీకు. నా చెవిటి మెషిన్ వచ్చింది. ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపిస్తాను. అయితే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఒక ఇంజెక్షన్ లో ఒక మెటీరియల్ ని నా చెవులో పంప్ చేశాడు. ఆ మెటీరియల్ ని బయటకు తీసి దాని ప్రకారము ఈ మెషిన్ డిజైన్ చేశారు. అది ఒక వీడియో ఉంది, మీకు చూపిస్తాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నాకు మెసేజ్ చేశారు, నాలాంటి ప్రాబ్లంతోని సఫర్ అవుతున్న వాళ్ళకు ఇన్ఫర్మేషన్ కావాలంట. సో అట్లాంటి వాళ్ళకి యూజ్ అవుతుందనే చేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, నా సిటిజన్షిప్ అప్డేట్ ఒకటి వచ్చింది. లాస్ట్ టైం చెప్పాను మేము డబ్బులు కట్టాము సిటిజన్షిప్ అప్లికేషన్ ఫీ. అది ఆల్మోస్ట్ నాకు, మా వైఫ్ కి, మా డాటర్ కి ఆల్మోస్ట్ 57,000 అయింది. అడల్ట్స్ కి 25,500. అది పే చేశాను. అదే లాస్ట్ స్టెప్ అనుకున్నాను. మళ్ళీ ఒక లెటర్ వచ్చింది. ఈ లెటర్ లో ఏం డాక్యుమెంట్స్ అడిగారంటే నా పే స్లిప్, తర్వాత ఇన్సూరెన్స్, మాది మెంబర్షిప్ ఉన్నట్టు ఇన్సూరెన్స్ నుంచి లెటర్, కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. ఇలాంటి డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతారంటే కొన్నిసార్లు సిటిజన్షిప్ అప్లికేషన్ వేసినప్పుడు అది 1 year ఆర్ మోర్ దాన్ 1 year ఉంటది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో ఎవరిదైనా జాబ్ పోయింది అనుకోండి, వాళ్ళ సిటిజన్షిప్ అప్లికేషన్ హోల్డ్ లో పెడతారు. సో జస్ట్ కన్ఫర్మేషన్ కోసము ఈ లెటర్ పంపారు. ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అపాయింట్మెంట్ కి ట్రై చేశాను, సంహౌ అది కుదరలేదు. సో అకార్డింగ్ టు దెమ్ క్రిస్మస్ లోపల మాది సిటిజన్షిప్ రావాలి. కానీ నేను ఒక 3 months ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను మైండ్ లో. March 31st లోపల రావాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే అట్లా మనం మైండ్ లో కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టుకుంటే మన పైన ఎలాంటి స్ట్రెస్ ఉండదు, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. థర్డ్ అప్డేట్ ఏంటంటే ఈ మంత్ ఎండ్ నేను ఇండియా వస్తున్నాను. చాలా మంది మీటప్ అని అడుగుతున్నారు. ఇనీషియల్లీ నేను అనుకున్నాను నన్ను కలవాల్సిన అవసరం ఏముంది జనాలకి అని. కాకపోతే నాకు చాలా మంది మెసేజ్ చేస్తుంటారు జాబ్ గురించి, వీసా గురించి. చాలా మంది పేరెంట్స్ కూడా అడుగుతుంటారు వాళ్ళ కిడ్స్ గురించి, ఫ్యూచర్ లో చదివియొచ్చా, పంపించొచ్చా అని. మేబీ అలాంటి వాళ్ళు నన్ను కలవాలనుకుంటున్నారేమో. సో సరే, నేను ఒక డేట్, మోస్ట్ లైక్లీ సండే రోజు ఒక 2 hours ఎక్కడన్నా కలవడానికి నేను రెడీ ఉన్నాను. సో మీకు ఏమైనా సజెషన్స్, లొకేషన్స్, ఎవరో ఒక అతను అమీర్పేట్ అయితే బెస్ట్, అమీర్పేట్ లో ఏ మాల్ అనేది పెట్టాడు. ఐ థింక్ లొకేషన్ వైజ్ దట్ ఈస్ పర్ఫెక్ట్. చూద్దాము, నేను డెఫినెట్లీ అనౌన్స్ చేస్తాను డేట్ అండ్ టైం. సండే రోజు ఒక 2 hours ఐ విల్ ఫైండ్. ఎందుకంటే సండే అయితే చాలా మంది వచ్చి మాట్లాడడానికి వీలవుతుంది కాబట్టి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే రేపు సండే రోజు ఇండియన్ టైం 9 o'clock సాయంత్రం నేను యూట్యూబ్ లో లైవ్ వస్తాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. జర్మనీ టైము 4:30 PM ఈవినింగ్. సో ఇది సంగతి. సో ఇప్పుడు వీడియో లోపలికి వెళ్దాము. ఇవాళ నవంబర్ 15th. చూడండి వెదర్ ఎలా ఉంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అసలు ఎండనే ఉండదు. సో ఇక్కడ చూడండి బయట అన్ని లీవ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ చెట్టు నుంచి పడిన లీవ్స్ అన్ని మనం కలెక్ట్ చేసి ఆడ వైట్ కలర్ బ్యాగ్ ఉంది కదా, అలాంటి బ్యాగ్స్ లో వేయాలి. అట్లాంటివి బ్యాగ్స్ కొనుక్కొచ్చాను నేను. సో అవన్నీ అందులో వేస్తే ఒక ట్రక్ వస్తుందంట. ఆ ట్రక్ లో ఈ లీవ్స్ అన్ని వేసేసి తీసుకొని వెళ్తారు. సో దానికి కూడా మనం డబ్బులు పే చేయాలి. సో ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటే చాలా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. సో జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. సో నిన్నంతా మా వైఫ్ అవి కలెక్ట్ చేసి వేసింది. ఇవాళ ఇంకొన్ని వేయాలి, వర్షం పడ్డది. సో ఈ మెషిన్ పెట్టుకోవడం వల్ల నా లైఫ్ ఎలా ఉందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డే నేను ఇది పెట్టుకొని ఇంటికి వచ్చినప్పుడు నా డాటర్ నన్ను చూసి ఏడవడం స్టార్ట్ చేసింది. నేను షాక్ అయిపోయాను. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. ఆమెను చూసి మా వైఫ్ ఏడవడం, తర్వాత నేను కూడా కొంచెం ఏడ్చాను. ఎందుకంటే అది ఎమోషనల్ మూమెంట్. జర్మనీలో ఎవరికైనా ఇట్లా ప్రాబ్లం ఉంటే చాలా మంచిగా బిహేవ్ చేస్తారు. లైక్ మనకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న కార్ సర్వీసింగ్ కి షోరూమ్ వెళ్ళాను. సో ఒక గ్లాస్ కి వెనకాల అమ్మాయి ఉండే, తనేదో చెప్పింది, నాకు వినిపించలేదు. చిన్న గ్లాస్ కింద చిన్న ఓపెనింగ్ ఉంటుంది అన్నట్టు, మనం డాక్యుమెంట్స్ ఇస్తాం, దాంట్లో నుంచే వినిపిస్తుంది. సో నేను చెప్పాను నాకు ఇట్లా ఇయర్ ప్రాబ్లం ఉందంటే బయటకు, అప్పుడు నాకు మెషిన్ రాలేదు ఇంకా, బయటకు వచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రాసెస్. ఆఫీస్ లో కూడా ఎవ్వరు మనని వెక్కిరించారు, దగ్గరకు వచ్చి మరీ మాట్లాడతారు ఇలా ప్రాబ్లం ఉందని తెలిస్తే. కానీ నేను ఇండియాలో జాబ్ చేశాను, ఇండియాలో బతికాను కదా, నాకు తెలుసు నేను ఇండియాలో ఉంటే వెనకాల ఏదో పేరు పెడతారు, అరే చోటోడు వచ్చిండు అది ఇది అనుకుంటా. సో ఇండియాలో చాలా కామన్ ఒక మనిషిని ఎక్కిరించడం.
ఇప్పుడు ఫారిన్ లో చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరికన్నా వాళ్ళ పిల్లలకి ఏదైనా డిసేబిలిటీ ఉంటే మనం అడిగామనుకోండి, మీరు ఫ్యూచర్ లో ఇండియాకి వెళ్తా అంటే అస్సలు వెళ్ళమని చెప్తారు. ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఎట్లా డిజైన్ అయ్యిందంటే ఎవరికైతే డిజేబిలిటీ ఉంటుందో వాళ్ళకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. చాలా మందికి నడవడానికి రాని వాళ్ళు కూడా వీల్ చైర్ వేసుకొని ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. మనం ఒక బస్ స్టాప్ పోయినాం అనుకోండి, డ్రైవర్ బస్ ఆపి దిగి ఆ వీల్ చైర్లో ఉన్న మనిషిని బస్లో ఎక్కించి తీసుకొని పోతాడు. సో ఇక్కడ స్టిల్ డిసేబిలిటీ ఉన్నా కానీ మీకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది బయట వెళ్ళడానికి. ఇండియాలో అన్ఫార్చునేట్లీ ఎవరికైనా డిసేబిలిటీ ఉంటే వాళ్ళకు ఎవరన్నా ఇంకో మనిషి కంపల్సరీ హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ చెవిటి మెషిన్ పెట్టుకుంటే నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేసుకుంటాను. సో డాక్టర్ ఏమన్నాడంటే, ఇది పెట్టుకోవడం వల్ల నీ హియరింగ్ పవర్ నార్మల్ అయిపోదు, కాకపోతే చెడిపోకుండా ఉంటుంది, వీలైనంత మట్టుకు పెట్టుకో అని చెప్పాడు. సో స్టార్టింగ్ నేను ఫస్ట్ డే మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడే పెట్టుకున్నాను. కానీ నాకు ఎందుకు అది వేస్ట్ అనిపించింది, ఎందుకంటే కార్లో డ్రైవ్ చేసి ఆఫీస్కి వెళ్ళాను. ఐ థింక్ ఆఫీస్ వెళ్ళాక పెట్టుకోవడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు నా చెవిటి మెషిన్ ఎలా తయారు చేశారో వీడియోలో చూపిస్తాను. ఈ చెవు చూడండి, ఆ లోపల పార్ట్ని తయారు చేయబోతున్నారు. సో డాక్టర్ ఏం చేశారంటే, ఇంజెక్షన్లో ఏదో మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ తెచ్చి నా చెవులో ఇన్సర్ట్ చేశాడు. రైట్ అండ్ లెఫ్ట్ ఇన్సర్ట్ చేసి ఒక పేపర్తో ఇలా కవర్ చేశాడు. కవర్ చేసి నన్ను కొద్దిసేపు ఐ థింక్ 5 minutes వరకు అలానే కూర్చోమన్నాడు. అండ్ తను టెస్ట్ చేస్తుండే, ఒక చెవు క్లోజ్ చేసి నాతను మాట్లాడాడు. నాకు చాలా లో వాయిస్లో వినిపించింది. అండ్ ఇంకో దాంట్లో వేసి తను ఎంత మాట్లాడినా నాకు అసలు ఏం కూడా వినిపించలేదు. సో మీరు చూస్తున్నారు కదా దారము, అదేంటంటే చెవులో లిక్విడ్ వేస్తారు కదా, అది మన చెవు లోపలికి వెళ్లకుండా ఇది బ్లాక్ చేస్తుంది అన్నట్టు. ఈ దారం ఎందుకంటే మొత్తం మన చెవులో అది మెటీరియల్ గడ్డగట్టాక బయటకు తీయడానికి ఈజీ అవుతుంది. ఈ దారంతో గుంజితే అది ఎంటైర్ థింగ్ ఈజీగా బయటకు వస్తుంది అన్నట్టు. ఇది ఏంటో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. నేను చాలా మందితో మాట్లాడాను, ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం ఉందా ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో అని. ఎవ్వరికి కూడా లేదు. సో ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే, నన్ను డిగ్రేడ్ చేసుకోవడమో అవమానించుకోవడమో ఏదో వ్యూస్ కోసమో కాదు. ఇలాంటి ప్రాబ్లం ఎవరికన్నా ఉంటే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేయడానికి ఈ వీడియో తీస్తున్నాను, అంతకు మించి ఏం లేదు. సో ఇలా చెవులో వేయగానే చెవులు చల్లగా అయిపోయాయి. కొద్దిసేపు వెయిట్ చేశాను, చూడ్డానికి మాత్రం చాలా ఫన్నీగా ఉంది. సో ఈ విధంగా దారం బట్టి తీశాడు. ఇది ఒక షేప్ ఫామ్ అయింది కదా, దీన్ని బట్టి నా చెవిటి మెషిన్ తయారు చేస్తారు అన్నట్టు. సో ఇది ఇంకోటి మీకు మంచిగా కనిపించాలని చూపిస్తున్నాను. ఇది అయిన తర్వాత వాళ్ళు ఆర్డర్ తీసుకున్నారు. ఆర్డర్ తీసుకున్న 2 weeks తర్వాత నాకు ఈ మెషిన్ వచ్చాయి. సో ఈ బ్రాండ్ ఓటికాన్ అంట, ఇదేదో జర్మన్ బ్రాండ్ అనుకుంటా. సో ఓపెన్ చేసి చూస్తే మీరు చూడొచ్చు, 2 లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్కి కావాల్సిన హియరింగ్ ఎయిడ్స్ ఉన్నాయి. సో రెడ్ కలర్ ఉంది చూడండి, అది ఆర్ అంటే రెడ్ అంటే రైట్ చెవులో ఇది పెట్టుకోవాలి, ఇంకొకటి లెఫ్ట్ చెవులో పెట్టుకోవాలి. సో ఈ హియరింగ్ ఎయిడ్ బేసిక్ మోడల్. సో ఇన్సూరెన్స్ 1700 వరకు మాత్రమే పే చేస్తుందంట. అప్డేటెడ్ మోడల్ కావాలనుకుంటే డబ్బులు ఎక్కువైతాయి కదా, అవి మనం సొంత పాకెట్లోకి వెళ్ళి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలెక్ట్ చేసుకున్న హియరింగ్ ఎయిడ్ 3000 euros అనుకోండి, ఇన్సూరెన్స్ 1700 కడుతుంది, మిగిలింది మీరు మీ పాకెట్లో నుంచి పెట్టుకోవాలని అర్థము. మన ఇండియన్ కరెన్సీలో చెప్తే 1,70,000 రూపాయలు అయినాయి 2 చెవిటి మెషిన్స్కి. అండ్ నేను కూడా డబ్బులు కట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనము ఈచ్ హియరింగ్ ఎయిడ్కి 10 euros నాతో కట్టించుకున్నారు. జర్మనీలో ఇలా ఉంటుంది, బేసిక్ అమౌంట్ కట్టిస్తారు. సో లెఫ్ట్ ఇయర్కి రైట్ ఇయర్కి రెండుకి కలిపి నేను 20 euros కట్టాను, అంటే 2000 రూపాయలు. సో ఈ హియరింగ్ ఎయిడ్ బట్టతోని ఊడ్చుకోవాలి, క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్నగా వచ్చింది సెటప్. అండ్ నా హియరింగ్ ఎయిడ్లో బ్యాటరీ సెల్స్ వేయాలి. ఇది నెలకి ఒక 500 రూపాయలు అవుతాయి. సో బ్యాటరీ అయిపోతే మొబైల్లో తెలుస్తుంది, యాప్లో మనం ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాలి. సో ఇంట్లో ఎలాగో మాట్లాడితే వినిపిస్తుంది, మరి దూరం ఉంటే ప్రాబ్లం, కానీ డే అంతా చెవులో పెట్టుకుంటే కొంచెము చెవు పెయిన్ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా అలవాటు కాలేదు చెవుకి. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అనవసరమైన సౌండ్స్ అన్ని వినిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా గాలి వచ్చింది అనుకో, యూ క్యాన్ హియర్ ఇట్, గాలి వస్తున్న సౌండ్.
అండ్ ఎవరన్నా ఇట్లా పేపర్ ఇట్లా క్రష్ చేశారనుకోండి, అది కూడా సౌండ్ చాలా ఇరిటేటింగ్ గా వస్తుంది. సో నాకు అనిపిస్తుంది లైక్ ఇండియా లాంటి కంట్రీలో ట్రాఫిక్ లో ఇది పెట్టుకున్నామంటే పిచ్చోళ్ళం అయిపోతాము. అంత సౌండ్ ప్రతి ఒక్క సౌండ్ వినిపిస్తుంది. సో దీనిది మొబైల్ యాప్ ఉంది అన్నట్టు. మొబైల్లో మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, కానీ ప్రతి ఒక్క సౌండ్ ఇది మనకు వినిపిస్తుంది. సో అదొక్కటి డిసడ్వాంటేజ్. ఇది పెట్టుకున్నాక అనిపించింది అరే వినిపించకపోవడమే బెటర్ ఏమో అని, ఎందుకంటే ప్రశాంతంగా ఉండేది. ఇది పెట్టుకుంటే ప్రతిదీ వినిపిస్తుంది, అనవసరపు లేని సౌండ్స్. అండ్ మొన్న క్యాంటీన్లో ఆఫీస్లో తింటున్నాను, ప్రతి ఒక్కళ్ళ ప్లేట్లది ఫోర్క్ అండ్ నైఫ్ టక్ 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 అందరిది సౌండ్ వినిపిస్తుంది. సో నాకు కొంచెం ఇరిటేషన్ వచ్చింది. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే ఆఫీస్లో కీబోర్డ్ ఉంటుంది కదా, ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు, కీబోర్డ్ ప్రతి కీ స్ట్రోక్ నాకు వినిపిస్తుంది. అరే ఏంట్రా ఇది ఇంత ఇరిటేటింగ్ ఉంది అనిపించింది, కానీ తప్పదు, పెట్టుకోవాల్సి వస్తుంది. సో లైఫ్లో మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలా, ముందుకు వెళ్ళిపోవాలి. సో రేపు లైవ్లో ఐ హోప్ జనాలు వస్తారు అనుకుంటున్నాను. లాస్ట్ టైం నాకు చాలా ఎంబారసింగ్ ఉండే, ఫిబ్రవరిలో అనుకుంటా లైవ్ పెట్టాను. ఆ రోజు మాకు బయటకు వెళ్లాల్సింది ఉండే, బట్ అది క్యాన్సిల్ చేసుకొని లైవ్ పెట్టాను. ఒక్కళ్ళు కూడా రాలేదు. ఇప్పటికీ మా వైఫ్ అండ్ డాటర్ ఆ టాపిక్ గుర్తు చేసి నవ్వుతారు. సో ఐ హోప్ అట్లీస్ట్ కొంతమంది అన్నా రేపు లైవ్లో వస్తారు అనుకుంటున్నాను. సో మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా నేను డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను. ఒక 1 hour లైవ్ చేద్దాము. దాన్ని బట్టి నిజంగానే మీటప్కి జనాలకు ఇంట్రెస్ట్ ఉందా లేదా నాకు కూడా ఐడియా వస్తుంది. సో ఇది సంగతి. సో ఈ వీడియోలో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా కమెంట్ ఉంటే రాయండి, డెఫినెట్లీ ఆన్సర్ చేస్తాను.